హలో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నెలలు సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత 3 కాదు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బ్యాక్ అయితే వచ్చేసాం. ఇది మన అకౌంటే, ప్లస్ ఇది కూడా మన గిల్డే. అంటే ఛానల్లో పెట్టకుండా నేను ఎంతో మార్పు చెందానని మీకు చెప్తున్నాను. ఇది మనదే. ఆ పాత అకౌంట్ అయితే పోయింది, జగన్ FFYT అనేది, అది బ్యాన్ అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఢిల్లీ TGJ అని ఒకటి స్టార్ట్ చేసిన, అదే మళ్ళీ పేరు మార్చి ప్రస్తుతానికి సంగ్ జిన్వు అని పెట్టిన. మన గిల్డ్ పేరు అరైజ్, అది లెవెల్ 5. ఇప్పుడు మనం మన అకౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఏమంటే 5 సార్లు పోయినాం అనమాట హీరోయిక్కి, అంటే 3 సార్లు మాస్టర్కి పోయినాం సిఎస్లో, బీఆర్లో 2 సార్లు హీరోయిక్కి వచ్చినాం. అది మనకి చాలా వచ్చినాయి అవార్డులు. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే పోయిన మే నుంచేమో ఈ అకౌంట్ స్టార్ట్ చేసిన. ఇంకా అప్పుడు నాకు ఛానల్లో పెట్టబుద్ధి కాక గమన అయిపోయినా. ప్రస్తుతానికి మనం ఇలాగే ఉన్నాం. మన దగ్గర అంత ఓన్ స్కిన్స్ ఏం లేవు, ఏదో కొన్ని ఉన్నాయి. ఇవి కూడా వేస్ట్. ఇది అయితే టైమ్డే. ఇది పర్మనెంట్ స్కిన్, యాడొచ్చిందో నాకు తెలియదు, ఫ్రీగా వచ్చింది. ఇది ఫ్రీయే. మళ్ళా ఇది ఫ్రీ 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 అన్నీ ఫ్రీయే, మనం ఏం టాప్అప్ చేయాల. ఇది దాంట్లో అచీవ్మెంట్స్లో వచ్చింది MP5. ఇది అదిరిపోయింది MP5, ఏమన్నా అనుకోవాలి కానీ అక్యురసీ డబుల్ చేసి. EMP కూడా చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. EMP అక్యురసీ డబుల్ అనమాట, మామూలుగా కాదు. ఇది పెట్టుకోవాలి యాక్చువల్గా, పెట్టేసుకున్నా. P90 స్కిన్ లేదు, ఏం లేదు మనకి. మనకు అసలు అంత ఫ్రీ. ఇప్పుడు మనకి ఏమన్నా ఉంటే ఎమౌంట్స్ కూడా పర్మనెంట్ ఏం లేవు. ఇది పర్మనెంట్, ఇది పర్మనెంట్, ఇది పర్మనెంట్, ఇది పర్మనెంట్, మిగతాటి అన్నీ టైమ్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక CS ర్యాంక్ ఆడి చూద్దామా? ఒక CS ర్యాంక్ ఆడి మీకు ఎట్లా ఆడతాను కొత్తది అని చూపిస్తా. ప్రస్తుతానికి మన ఫ్రెండ్స్ లిస్ట్లో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మా క్లాస్మేట్స్ ఇద్దరు, మళ్ళీ వీడు మా వాడే, మా క్లాస్మేట్ పైన ఉండేవాడు కూడా. ఇలా ఆల్రెడీ CS మ్యాచ్ ఆడుతున్నారు. ఇన్ని రోజులకి నేను ఎందుకు అసలు స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే సెలవులు ఫ్రెండ్స్, 10th అయిపోయింది కాబట్టి సెలవుల వల్ల ఇన్ని రోజులు స్టార్ట్ నాది ఎప్పుడో March 12కి అయిపోయింది 10th. అప్పటి నుంచి ఖాళీ గేమ్ ఆడుతూనే ఉన్నా. కానీ ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అని నాకు ఎప్పుడు అసలు ఛానల్ గురించే లేదు, మర్చిపోయినా మొత్తం. ఈరోజు ఒక హ్యాకర్ని ఒకడు కొట్టేది చూసిన. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, అరే మన ఛానల్లో ఒకసారి నేను హ్యాకర్ని కొట్టినాను కదా, ఒకసారి మన ఛానల్లో ఆ వీడియో చూద్దామని చెప్పి మొత్తం ఎతికినా, కనపడలే. ఎతుకుతా అన్ని వీడియోలు చూసిన. అట్లా చూసా నా గేమ్లో, ఓల్డ్ గేమ్లో కొంచెం బాగుంది. ఇప్పుడు ఇంకా బాగున్నది కదా, స్టార్ట్ చేద్దాం అనుకొని నేను అనుకున్నా. కాబట్టి గేమ్ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. మా అమ్మని అడిగిన, మా గేమ్ స్టార్ట్ చేసి అదే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వద్దంటే మా అమ్మ చేయమనింది. ఇంకంతే, మనం ఇంకా ఆపేవాడి ఉన్నట్టు చెప్పండి. మనం ఫుల్గా స్టార్ట్ చేసేసాం. ఇంకా రేపటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. మీరు చూసినా ఎవరు చూడకపోయినా నేను మాత్రం డైలీ వీడియోస్ చేస్తాను. రీచ్ వచ్చినా రాకపోయినా ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. ఫ్రీ ఫైర్ చాలా మారిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు నాకుండే ఓల్డ్ క్యారెక్టర్స్ కానీ ఉంటే నా ఎంత బాగుండేది తెలుసా ఫ్రెండ్స్. ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ లేవు. ఈ అకౌంట్ మొన్న మేలో క్రియేట్ చేసిన కాబట్టి దీంట్లో యాడడం లేదు. అదే నాకు భయంగా ఉంది. దీన్నే సూసైడ్ బాంబ్ అంటారు. ఇప్పుడు ఎవడన్నా పై పోవాలా సత్తాడు. అదే హోప్ఫుల్ హెడ్ బాగా కొట్టేసినాడు ఫ్రెండ్స్. ఏం చేయాలి గాయస్, మనం ఏం చేయలేం.
మెడికేట్ వేసుకుంటా వచ్చి కొట్టేశాడు. నాకు ఇది చూస్తూ ఉంటే నా ఓల్డ్ గేమ్ ప్లే గుర్తొచ్చింది. నా ఓల్డ్ గేమ్ ప్లే గుర్తొస్తుంది ఇది చూస్తూ ఉంటే. ఏం చేద్దాం, అప్పుడు కాలం వేరు. అప్పుడు ఏదో చేస్తున్నా, రీచ్న రాకపోయినా ఎవరో మాధురి గంగయ్య అనే ఏదో అకౌంట్ నుంచి మంచి కామెంట్లు పెడతా, సూపర్ హెడ్ షాట్స్ బ్రో, సూపర్ 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 అని చెప్పి ఏదో అట్ట హైలైట్ చేశారు. ఇప్పుడు నేను ఫుల్గా చాలా ప్రో మొత్తం మారిపోయినా. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా, ఐ కెన్ బీ ఎ ప్రో గేమర్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. బికాజ్ నేను ప్రోలాగా మారినా. అలా ఎన్నో అకౌంట్లు పోయి ఎన్నో అకౌంట్లు క్రియేట్ చేసి కొత్త అకౌంట్లు అన్నీ పెట్టి ఇంకా మారా. అది నిజం. నన్ను కొడతానే ఉన్నారు కానీ నేను వెనక్కి వచ్చి అనుకున్నాను. ఫ్రెండ్స్, మనం సిఎస్లో మాస్టర్ ఎలాగో పెట్టేసినాం కానీ గ్రాండ్ మాస్టర్ పుష్ చేయాలని నాకు ఆశ. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో ఐ కెన్ జాయిన్ యూ అని పెట్టండి. ఐ విల్ జాయిన్ యూ అని చెప్పి మీ యూఐడి కామెంట్ చేయండి. నేనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా. మీరు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి యాక్సెప్ట్ చేస్తే మనం సిఎస్ గ్రాండ్ మాస్టర్ దాకా ఆడాలి. మీరు పొద్దున్నే మార్నింగ్ ఒక 1 అవర్ రాకపోయినా, ఒకవేళ సాయంత్రం అయినా సరే ఖచ్చితంగా 2 అవర్స్ అన్నా ఆడాలి సిఎస్ఏ. ఒక 2 అవర్స్ ఆడిన తర్వాత ఓకే. అరే అసోల్ట్లో ఉండింది ఫ్రెండ్స్, రేంజ్లో లేదు, దానివల్ల చచ్చిపోయినా. అప్పుడు కూడా డ్యామేజ్ ఇచ్చాను చూడండి, జస్ట్ 99 ప్లస్ మిగిలింది వరకు. అయినా ఏమో కొట్టేసిందిలే, సీజీ నాని అంటే. నేను మొత్తానికి ప్రో ప్లేయర్ అని చెప్పను, నా మిస్టేక్స్ నుంచి ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఆ విషయం మీకు చెప్పగలుగుతా. నేను ప్రతిదీ నేర్చుకుంటున్నా ఇంకా నా మిస్టేక్స్ నుంచి. అంటే నేను ఇలా ఓడిపోయినా, ఇలా చేస్తే ఓడిపోను కదా అని అలా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ గ్యాంగ్లో అయితే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఎంత మాత్రం వాడికి మనల్ని నూబ్ అని పిలిచాలని ఉంటే పిలుస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. మనకాడ రూమ్లో ఓడిపోయి కూడా పిలుస్తూనే ఉంటాడు వాడు. అది వాడి బతుకు. వాడు ఏందో వాడు మనకాడ రూమ్లో ఓడిపోయి కూడా పిలుస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. వాడు మనల్ని నూబు బాట్ అని పిలుస్తాడు. అట్లాంటి మీ గ్యాంగ్లో ఉంటే ట్యాగ్ చేయండి వాడిని. ఉన్నా ఇది దొంగనా కొడుకు చూడండి ఫ్రెండ్స్, ఇది దాంకో ఉన్నాడు. నేను కరెక్ట్గా మెడికల్ చేసుకునే కూడా వచ్చి కనీసం కుట్టేదానికి ఛాన్స్ లేదు. మీకు ఎవరు చూడరు వీడియో, నేను ఇది ఎన్ని దాంట్లో పెట్టినా ఎవరు నన్ను చూడరు. వీడియో చూడేదానికి నాకు ఫాలోవర్స్ లేరు, సబ్స్క్రైబర్స్ 218 మంది ఉన్నా, వాళ్ళు నన్ను చూడరు. వాళ్ళు ఏందో వాళ్ళు నాకు తెలియదు, నిజంగా చెప్తాను. ఆ రోజుల్లో లైవ్ పెడితేనే ఏం వ్యూస్ లేవు, బొక్క లేవు. ఏదో ఒక రోజు, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, April 21. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తా. మళ్ళా మనం హాస్టల్కి వెళ్ళిపోతాం కదా, జూన్ లోపల హాస్టల్కి వెళ్ళిపోతాం. ఆ లోపల ఏదో కొంచెం వ్యూస్ సంపాదించుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నేను సంపాదించుకుంటానేమో, వాళ్ళు సబ్స్క్రైబర్స్ వస్తారేమో అని నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. అందుకే ఈ వీడియోలు కూడా చేస్తున్నా ఫ్రెండ్స్, లేదంటే నేను ఈ వీడియోలు కూడా చేసేది లేదు. ఇంకా మనం ఆడ ఎక్కడికి వెళ్ళినా సరే చేస్తాం వీడియోస్. మ్యాక్సిమం హాస్టల్ పోయేది ఎప్పుడు ఫ్రెండ్స్, జూన్లో మహా అంటే. ఆ జూన్ వరకు అయినా మనకు ఒక నెల గ్యాప్ ఉంది. ఆ నెల గ్యాప్లో 30 days టు మేక్ ఎ బిగ్ యూట్యూబ్ ఛానల్. 30 days టు మేక్ ఎ బిగ్ యూట్యూబ్ ఛానల్ అని మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఈ జర్నీలో మనం 30 రోజుల్లో మన ఓల్డ్ ఛానల్ని అదిరిపోయేటట్టు ఫేమస్ చేయాలి. అది ఎలా చేస్తామో నాకు తెలియదు కానీ చేయాలంతే. అంతే, ఫేమస్ చేసేయాలి. మనం ఎలా చేస్తామో నాకైతే తెలియదు. చూసినారా ఫ్రెండ్స్, నేను అది శాండ్ను క్యారెక్టర్ వాడినా కాదు సరిగ్గా. లేదనుకో ఆయన అక్కడికి వచ్చి మన కొట్టేసిండు.
చూసారా ఓపీ హెడ్ ఏదో ఊరికే గెలుపుతాడు. మూసుకొని పని చూసుకోండి రా ఇద్దరు. అంటే నా మీద పడి గెలకడం మీకు ఎందుకు? ఊరికే గెలుపుతున్నారు ఫ్రెండ్స్. ఏదో ఊరికే నేనేదో నా పాటికి నేను గ్రోజా ఎక్స్ తీసుకుని ఏరుకున్నా, ప్రశాంతంగా ఎస్కేప్ అయినా. వదలడంలే, కిటికీలో నుంచి కొట్టినారు. రోంత లోపలికి వచ్చేసరికి ఇద్దరిని సాగుకుంటున్నాయి. ఊరికే ఎచ్చిపడుతున్నారు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఈ అకౌంట్ నేను కొన్నాను ఇన్నాను అని అనుకోకండి. నేను ఇది సొంతంగా చేసిన అకౌంట్. కొనడానికి ఈ అకౌంట్లో ఏం లేదు, కలెక్షన్ కూడా. ఆ కలెక్షన్ కూడా ఇప్పుడు ఈ గేమ్ అయిపోతాను మీకు కలెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో అనేది మనకి 10 minutes వచ్చేసింది. ఈ 10 minutesనే మనం క్వాలిటీగా అప్లోడ్ చేయాలంటే సాగుదు అయినా నేను చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ఓకేగా ఉంది. చూద్దాం ఈరోజు వీడియో అయితే మనం క్లాస్ కూడా అన్నాం ఐఎమ్ బ్యాక్ అని పెడతా అంతే. అది ఫ్రెండ్స్, ఇన్ని రోజులకి మనం ఒక వీడియో పెట్టాం. ఆ వీడియోలో ఐఎమ్ బ్యాక్ అంతే, ఏం లేదు. ఓ అమ్మ, అందుకే రా ట్రిక్స్ వాడామనేది పెద్దోళ్ళు. ఇలా బాబు బద్దం పక్కన చూడాలమ్మా. బద్దం గాడికి మనం ఏందో చూపిద్దాం. చూసారా, నేడు సగం తింటుంది, మిగతా సగం మనం తింటున్నాం. మొత్తానికి MVP అయితే రాలా, ఏదో సెకండ్ పొజిషన్ వచ్చింది. ఇప్పుడు మీకు కలెక్షన్ చూపించి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం అంతే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే. రేపు నుంచి అయితే మనం మాస్కా కమాల్ దాస్కి దమ్కి ఏదో అనుకోండి, ఏదో విధంగా మళ్ళీ బ్యాక్ నుంచి వీడియోలు రోజుకో వీడియో పెడతా. అట్టా 30 days 30 videos, మేబీ రోజుకి 2 videos కూడా పెట్టచ్చు. అంటే ఒక షార్ట్స్ వీడియోస్ అంటే నా లాంగ్ లెంతీ వీడియోస్ పెట్టలేను, షార్ట్స్ అయితే పెడతా. కలెక్షన్ ఏం లేదు, మొన్న వచ్చిన పిల్లోని నేను మొన్న క్రియేట్ చేసింది అకౌంట్ చూసుకోండి. ఇవైతే మ్యాజిక్ క్యూబ్లో కొన్నా. ఇది మొన్న ఫ్రీ ఇచ్చింది. ఇది హీరో ఎక్క ఫ్రీ ఇచ్చాడు. ఇది హీరో ఎక్కే బిఆర్. ఇది రంజాన్ ఫ్రీ. మళ్ళీ ఇది హీరో ఎక్కి ఫ్రీ. ఇది హీరో ఎక్కి ఫ్రీ. ఇది లక్కీ రాయల్ బండిలు. మళ్ళీ ఇది హీరో ఎక్కి ఫ్రీ బిఆర్. మళ్ళీ ఇది కూడా హీరో ఎక్కి ఫ్రీ. ఇది హీరో ఎక్కి ఫ్రీ వచ్చి ఇది లక్కీ రాయల్ది. మళ్ళీ ఇది టోకెన్స్ ఎక్స్చేంజ్లో కనిపించింది. ఇది టోకెన్స్ ఎక్స్చేంజ్. ఇది గిల్డ్లో. ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గిల్డ్ మీద దయచేసి రావాలని నేను కోరుతున్నా. ఎందుకంటే గిల్డ్ ఆల్రెడీ level 5 ఉంది. 21,000 తెచ్చి ఆ గిల్డ్ నెట్వర్క్ పెంచాలని నేను ట్రై చేస్తాను. ఇక్కడ లెవెల్ పడిపోయేటట్టుంది. ఆ లెవెల్ని మనం ఎలాగోలా ఇంక్రీజ్ చేయాలి అంతే ఫ్రెండ్స్. మన గిల్డ్ వార్స్కి ఏమన్నా చేద్దామంటే ఒక్క నా కొడుకు గిల్డ్ వాడు ఎవడు రాడు, వచ్చే వాళ్ళు ఏందో అలిగిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయినా, నాకు చాలా అవార్డులు వచ్చినాయి ఫ్రెండ్స్. పలానా గన్లు పలానా వాడినానని చెప్పి. దాన్ని చూడండి 64 అంట G18, మళ్ళీ అన్నమయ్య MP52, ఇలా చాలా వచ్చాయి. కొన్ని గన్స్ డెవలప్ చేసిన ఫ్రెండ్స్ నేను. MP5 level 3 అనేమంటారు level 8 అయింది. దానికి స్పెషల్ బటన్ వచ్చింది. MP5 level 8. మళ్ళీ G18 కూడా level 8 ఫ్రెండ్స్. తొందరలో మనం అన్నీ చేస్తాం ఏదో ఒకటి విధంగా. ఈ తొందరలో ఈ వెపన్స్ ఈ అమౌంట్ రావాలి నాకు. ఇది అచీవ్మెంట్స్లో ఉండే అమౌంట్ 5700 అయింది ప్రస్తుతానికి. ఈ అమౌంట్ అబ్బా సన్ బాతింగ్ అంట, తొందరలో ఇది కావాలా. ఫ్రీ అమౌంట్ భలే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. రేపు కలుసుకుందాం. ఇంక నుంచి డైలీ వీడియోస్ వస్తాయన్నమాట. ప్లీజ్ వాచ్ చేయండి. చూసిన ఇద్దరైనా సరే ఇంకో ఇద్దరికి షేర్ చేయండి. నాకు
ఓ 10K 11K సబ్స్క్రైబర్స్ వద్దు, ఒకేసారి వద్దు, ఏదో ఒక్క సబ్స్క్రైబర్, ఈ రోజుకి ఒక్క సబ్స్క్రైబర్ అట్ట ఒక నెల రోజుల్లో కనీసం 30 సబ్స్క్రైబర్లు యాడ్ అయితే ఆ 30 ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. అలా నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్కి ఎవరో ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏమన్నా ఖాళీగా ఉంటే మాత్రం నాతో రూమ్ ఆడాలనుకుంటే యూఐడి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, ప్రతి కామెంట్ చూస్తా, ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్, సీ యూ టుమారో ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ బాగా పనుకోండి, బాగా తినండి. సరే, రేపు కలుద్దాం. ఓకే, బాయ్.